హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవి వచ్చి ఆద్య కోసం అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఆద్య ఇంతకు ముందే లాస్ట్ టైం ఒకసారి తిన్నది కదా, అది తింటుంది కదా అని ఒక్కటి తీసుకురమ్మంటే చూడండి ఎన్ని తీసుకొచ్చారు. ఒకటి తీసుకుంటే 50 రూపీస్ అంట. అదే ఇవి కేజీలా తీసుకుంటే 120 రూపీస్ అంట. ఇవి కూడా ఆర్గానిక్కేనంట. ఎక్కడో చూస్తే పెంచుతున్నారు కదా అని చెప్పి ఇవి తీసుకొచ్చారు. ఇవిగానే బాగున్నాయండి. ఇప్పుడైతే జ్యూస్ చేద్దాం, జ్యూస్ కాదు ఒక షేక్ లాగా షేక్ చేద్దాం అన్నట్టు. ఇవైతే అన్నీ కాదులేండి, ఒక్కటి చేస్తున్నాను, జస్ట్ చూపిస్తున్నాను అనమాట అంతే. మిల్క్ షేక్ అయితే ఫస్ట్ టైం అనమాట చేయడం. ఇప్పుడైతే ఇవి కట్ చేసి మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ వేసి మిల్క్ షేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. చూద్దాం. తర్వాత ఇవి కూడా ఒకసారి కట్ చేసాక చూస్తాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే దానికి కావాల్సిన పంచదార, ఇవి కాచిన పాలేనండి. పచ్చి పాలు వేస్తే నాకు ఎందుకో అంత నచ్చినట్టు ఉండదు, అందుకే కాచిన పాలే పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన కూల్గానే ఉన్నాయి. అలాగే ఐస్ క్రీమ్ కూడా వేస్తానన్నాను కాబట్టి ఐస్ క్రీము నేను ఇప్పుడు ఇవి మాత్రమే యూజ్ చేసి ఒక మిల్క్ షేక్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చేస్తాను కానీ ఇన్ని వేయనండి, ఇది ఆపేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేసినా కానీ ఒకవేళ నచ్చలేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. మరి నేను మిల్క్ వేసింది అంత ఎందుకో అంత నచ్చదు. నార్మల్గా బయట అయితే తాగేస్తాను కానీ మరి ఇంట్లో మిల్క్ వేయడం అనుకుంటాను, నాకు ఎందుకు అంత నచ్చదు. చూడాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ప్రస్తుతం ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. అలాగే ఇక్కడ పంచదార కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ రెండు మిక్స్ చేసేసుకుంటే బాగా మిల్క్ వేసేసుకున్నామంటే కొంచెం ఈ ఫ్రూట్ అనేవి చిన్న చిన్న ముక్కల్లో ఉండిపోతాయి కదా. అలా కావాల్సిన వాళ్ళు అయితే మిల్క్ స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఇది మిక్సీ పట్టేసి అప్పుడు మిల్క్ అనేది యాడ్ చేస్తాను. ఇది బాగా మెత్తగా అయిపోద్ది కదా, అప్పుడు ఈ మిల్క్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసి అప్పుడు మిల్క్ యాడ్ చేద్దాం. షుగరు ఫ్రూట్ రెండు ఫైన్గా అయితే మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే పాలు యాడ్ చేసేసుకుని అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే మంచి థిక్నెస్ అయితే వస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ అయితే నేను జ్యూస్ ఎక్కడ నాకు నచ్చదేమో అని చెప్పి నేను ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను కానీ నార్మల్గా అయితే ఐస్ క్రీమ్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. నార్మల్గా అయితే చాలా బాగున్నది అనమాట. కానీ ఐస్ క్రీమ్తో వేయడం వల్ల ఇంకా బాగుంది. కానీ వితౌట్ ఐస్ క్రీమ్ అయినా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఐస్ క్రీమ్ వేసుకునేటప్పుడు షుగర్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నాకు ఐస్ క్రీము షుగర్ రెండు వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది. అలాగే ఐస్ క్రీమ్ వేయలేనిది అయితే మామూలుగా స్వీట్ అయితే సరిపోయిందండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ట్రై చేయండి. అలాగే ఇక్కడ కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పి పైన కాజు అయితే కట్ చేసుకున్న వేసాను అనమాట. మంచి కలర్ఫుల్ గా అయితే గ్లాస్ చాలా బాగుందనమాట. మీలో ఎంతమంది మిల్క్ షేక్ ఇలానే చేస్తారు? ఒకవేళ నాలానే చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇవి జున్ను పాలు అండి, ఎవరో పంపించారనమాట జున్ను చేసుకోవడానికి అని చెప్పి. అలాగే బాటిల్తో ఇచ్చారు కానీ చాలా థిక్గా ఉన్నాయి. ఫస్ట్ అదే గేది ఈనడేటప్పుడు ఫస్ట్ రోజు పాలు అనుకుంటా మంచి థిక్గా అయితే ఉన్నాయన్నమాట. అప్పటికే కొన్ని పాలతో అయితే జున్ను చేసేసారు, ఇంకా మిగిలిన పాలతో అయితే ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. నేను ఒక పక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేస్తుంటే ఒక పక్కనే ఈ జున్ను పాలు కూడా కలుపుతున్నారు అనమాట. సరే కదా అని చెప్పి నేను కూడా వాటిని అలా వీడియో తీసాను అనమాట. మాకు ఆ జున్ను పాలకు అయితే నార్మల్ పాలు వేసుకుంటారు కదండి, కలుపుకొని చేసుకుంటారు కదా, చాలా పాలు అయితే పట్టినాయి అనమాట. వాళ్ళు ఇచ్చిన పాలకు అయితే మాకు ఇంచుమించు 3 లీటర్ల పాలు పట్టాయంట. అంత బాగా వచ్చాయండి పాలు కూడా. ఇన్ని గ్లాసుతో ఒక గ్లాస్ అయ్యాయండి పాలు అయితే, జున్ను పాలు. దానికి ఒక 5 గ్లాసులు నార్మల్ పాలు అయితే వేసారనమాట. తర్వాత తీపి సరిపోయేలా బెల్లం వేసుకుని దాన్ని బాగా కలిపేసుకున్నారు. తర్వాత బెల్లం చిన్న ఇసుకలా ఉంటాయి కదండి, అందుకని చెప్పి పాలని ఇలా వడకట్టేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకుని జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే పాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని మనకు కావాల్సిన సైజులో చిన్న గిన్నె ఒకటి తీసుకుని అందులో జున్ను పాలు వేసుకుని ఆ వాటర్లో అనేది పెట్టేసుకుని మూత పెట్టేసుకుని 20 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా అని చెప్పి ఇలా టెస్ట్ చేస్తున్నారండి చాకుతోటి. దానికి అంటుకుంటే ఉడకలేదని, అంటుకోకుండా నీట్గా వచ్చేసింది కాబట్టి ఉడికిందని చెప్పి. తర్వాత ఇది చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి. నేను కొంచెం వేడిగా అయితే అసలు తిన్నాను అనమాట. కొంచెం ఇలా కూల్గా అయితే చాలా బాగుంటుంది. మాకు జున్ను అయితే చాలా టేస్ట్గా ఉందనమాట. అలాగే మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కామెంట్ చేయండి. అలాగే వండడం కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా రావాలి. ఇది నాకైతే అస్సలు రాదండి. మీలో ఎంతమందికి ఇలా ప్రిపేర్ చేయడం కూడా వచ్చో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.